మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా, వారమంతా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో, వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడిచుట చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఆదరణకరమైన మాట రేయి మొదటి జామునే మనకి వాగ్దానం రూపంలో మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి అప్పుడే వాగ్దానాలు నెరవేర్పు అనేది మనం పొందుకోగలము, చూడగలము. మరి నువ్వు కన్నీటితో ఎంత ప్రార్థన చేస్తున్నావో, ఎంత దుఃఖిస్తున్నావో, ఆయన ముందు నీ కన్నీళ్ళని మరి ఎంత కన్నీరైతే నువ్వు కారుస్తున్నావు, ఆ కన్నీరంతా కూడా దానికి విలువ కడతాడండి దేవుడు. ఒక బుడ్డులో దాస్తాడు. ఆ కన్నీటి ప్రార్థనకి మరి దేవుడు నెరవేర్పు అనేది కలిగిస్తాడు. నువ్వు ఏ విషయం గురించి అయితే నువ్వు మొరపెట్టుకుంటున్నావో, ఏ విషయం గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో, మరి దాన్ని మరి నీ నుండి దూరం చేస్తాడు, తప్పిస్తాడు. అనేక రకాలుగా నేను ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మరి రేయి మొదటి జామున మనం చదువుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు మెండుగా అనుగ్రహిస్తాడు అనమాట అండి. మరి నువ్వు కన్నీళ్ళు విడిచిట ఆయన చూస్తున్నాడు కాబట్టి ఎవరో చూడలేదని నువ్వు అనుకోకూడదు. కానీ ఆయన నీ కన్నీరుని చూస్తున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మరి నీకు ఉన్న సమస్యల నుంచి, బాధల నుంచి, వ్యాధి బాధల నుంచి, అప్పుల నుంచి, అన్నిటి నుంచి విడుదలను అనుగ్రహిస్తాడు. మరి నువ్వు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, వివాహం కావట్లేదని బాధపడుతున్నావా, మరి అనారోగ్యం నుండి విడుదల పొందుకోవటం లేదని బాధపడుతున్నావా, అది ఏ విషయమైనా సరే దాని నుంచి నేను తప్పిస్తాడనమాట అండి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు భారం కలిగి ప్రార్థన చేస్తే మరి దేవుని దగ్గర నుంచి ఈ సమస్యలన్నీ పోగొట్టుకుని సమాధానం అనే మనసు నీకు కలిగి ఉంచుతాడనమాట. నువ్వేదైతే పొందుకోవాలని ఆయన ముందు నిలబడి మోకరించి ప్రార్థన చేస్తూ కన్నీటితో విలపించుకుంటున్నావో అవన్నీ కూడా మరి దేవుడు నీకు రాబోయే దినాల్లో నెరవేర్పు అనేది నీకు కలిగిస్తాడనమాట. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి పంపించండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు, చదివిన వారు పొందుకుంటారు, పంపిన వారు పొందుకుంటారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.